నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. అవేర్ టాక్స్లో ఈరోజు మనం ఇంకొక విషయం గురించి, అంటే రోజు రోజుకి మనకి ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏదో చెదురుమదురు సంఘటనలు తప్ప పాని అయ్యాయి. ఏది మనకి పల్నాడు తర్వాత మిగిలిన చోట్లలోనూ కొన్ని చోట్ల తప్ప అన్నాయి అనుకున్నాము. కానీ ఈ దుశ్చర్యలు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చాలా ఎక్కువయ్యాయి. ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ వాళ్ళ మీద దాడి చేయడము, ఇలాంటివన్నీను. అంటే ముందరిలోనే ఎలక్షన్ కమిషన్ కొంతమందిని మార్చింది, ఆఫీసర్స్ని వీళ్ళని వాళ్ళని. అయితే ఈ తర్వాత ఎలక్షన్స్ తర్వాత జరిగిన పరిణామాలను బట్టి చూస్తుంటే ఇంకా అధికార పార్టీ యొక్క అండ చూసుకుని, ఆఫీసర్ల యొక్క అలసత్వాన్ని చూసుకుని దాడులు చేయడం ఇవన్నీ బాగా జరుగుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ విషయంలో మీరు ముందర ఎందుకు పసిగట్టలేదు, మీరు ఏం చేయలేదని చెప్పి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీను మరి డీజీపీని సమ్మన్ చేయడము, వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అడగడము ఇవన్నీ జరిగాయి అన్నమాట. సో అసలు ఇలాంటిది వాయిలెన్స్, అంటే పోస్ట్ పోల్ వాయిలెన్స్ అసలు ఎప్పుడైనా జరిగిందా? దీని పరిణామాలు భవిష్యత్తులో ఏ విధంగా ఉంటాయి? ఎందుకంటే అరాచక మూకలు తర్వాత బీభత్సాన్ని సృష్టిస్తే ఎవరికి లాభం? అంటే సామాన్య మానవుడు బయటికి వెళ్ళడం కూడా కష్టమయ్యే రోజులు మనకి కనబడుతున్నాయి. సో దీని మీద మరి ఏ విధమైనటువంటి మనకి లెజిస్లేషన్ అంటారా, లేకపోతే ఒక విధమైనటువంటి లీడర్షిప్ కావాలి అనే దాని మీద ఒక చిన్న విశ్లేషణ చేయండి. ప్రధానంగా దీంట్లో ఎలక్షన్ కమిషన్ని మనం తప్పట్టాల్సి ఉంటుంది. ఏదో సడన్గా ఒక తడవ అయిపోతే వాళ్ళ పరిధిలోకి ఆఫీసర్లు వచ్చిన తరువాత వెంటనే అయితే సరే ఏదో అనుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళు ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వచ్చి 3 నెలలు అవుతుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన రోజు నుంచి కూడా వీళ్ళు ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉన్నారు. 3 నెలల తర్వాత కూడా ఆఫీసర్లు ఎలక్షన్ కమిషన్ యొక్క అథారిటీని రికగ్నైజ్ చేసి దానికి అనుగుణంగా పనిచేయకుండా అంతకు ముందున్న రిజీమ్ విష్కు అనుగుణంగానో వాళ్ళ ప్రియారిటీస్కి అనుగుణంగానో పాలన చేస్తూ ఉంటే బాధ్యత ఎవరిది? ఎలక్షన్ కమిషన్ది. అందుకే మొట్టమొదటి ఒకే ఒక మాట చెప్పాను, చివరి దాకా చూడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇంప్లిమెంట్ కాగానే అంతకుముందు ముఖ్యమంత్రి గారితో దీర్ఘకాలం పనిచేసినారు అనేటటువంటి అసెస్మెంట్కి వస్తే వెంటనే డీజీపీని సిఎస్ను మార్చేయాలి. మార్చేసి కొత్త వాళ్ళని పెడితే ఫస్ట్ థింగ్ వాళ్ళు ఎవరికి ఒప్లైస్ కారు. కొత్తగా ఉన్నటువంటి కొత్తగా ఉన్న వాళ్ళు ఎవరికి ఒప్లైస్ కారు కాబట్టి మోర్ ఈవెన్ హ్యాండెడ్గా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా సిఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్, ఐజీ ఆర్ డీజీపీ, ఈ ముగ్గురిని వెంటనే చేసి ఉండాల్సింది. చెయ్యకుండా చివరిదాకా నాంచి చేస్తే దాని ఎఫెక్టే ఇది. అంతకుమించి ఇంకేమీ లేదు. మొదట్లోనే సిన్సియర్గా వాళ్ళు కనుక వాళ్ళ అజెండా ఇది, ఎక్కడా టాలరేట్ చేయం అనేటటువంటి మెసేజ్ కనుక ఎలక్షన్ కమిషన్ ఇచ్చుండుంటే ఈ స్థాయికి వచ్చుండేది కాదు. ఇప్పుడు సస్పెండ్ చేసి దానివల్ల లాభమే ఉన్నది. ఈరోజు సస్పెండ్ చేయటం కాదు, ఆ రోజే నువ్వు చేసుకొని ఉండాల్సింది. దీంట్లో ఇంకో చిన్న యాంగిల్ ఒకటి ఉన్నది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ యాంగిల్. అధికారులు, కుల రాజకీయాలు వాటిల్లో పావులు కావటం ఇది కొన్నాళ్ళ నుంచి జరుగుతూ ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా జరుగుతూ ఉన్నది. కొంత ఎన్టీఆర్ గారి టైం నుంచి మొదలైంది ఇది. అంతకుముందు ఇంత ఉండేది కాదు. అప్పటి నుంచి ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళను ఫోకల్ పోస్ట్లో పెట్టడం, వాళ్ళ ద్వారా పనులు చేయించుకోవటం అనేటటువంటిది జరుగుతూ ఉన్నది. అది అట్లా ఆ జాడ్యం ప్రబలి ఈయన జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పూర్తి పరాకాష్ఠను చేరుకున్నది. అట్లీస్ట్ చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఏంటంటే ఆలోచించేవాడు. ఒక మెయిన్ పోస్ట్లో ఒకళ్ళు ఉంటే ఇంకొక దాంట్లో ఇంకోళ్ళు ఉంచడం, బ్యాలెన్సింగ్ కోసం ప్రయత్నం చేసేవాడు.
లైక్ టీజీపీ ఆయన కమ్యూనిటీని పెట్టుకుంటే సిఎస్గా ఇంకో కమ్యూనిటీ, అట్లాగే నేను వచ్చాను అక్కడికి. సో ఇటువంటి కొంత కాంబినేషన్ ఉండేది. వీళ్ళకు ఆ సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ కూడా లేకుండా పోయింది జగన్ రెడ్డి గారి గవర్నమెంట్లో. అంతా మనవాళ్లే, సిఎస్ మనవాడే ఉండాలి, డీజీపీ మనవాడే ఉండాలి, ఇంకోడు మనవాడే ఉండాలి, ఎస్పీ మనవాడే ఉండాలి, ఇన్స్పెక్టర్ మనవాడే ఉండాలి. సో ఇక్కడ ఏమైపోయింది, కాస్ట్, అడ్మినిస్ట్రేషన్, పాలిటిక్స్, పొలిటికల్ ఇంట్రెస్ట్ ఒక చోటికి లింకప్ అయిపోయినాయి. లింకప్ అయిపోవటం వల్లనే ఇంత లెవెల్లో జరిగాయి. ఇప్పుడు అదే గనక ఇంకెవరైనా ఈవెన్ హ్యాండెడ్గా చూచేటటువంటి ఎస్పీ కానీ డివైఎస్పీ కానీ లోకల్ వాళ్ళు ఉంటే అది ఇష్యూ డిఫరెంట్గా ఉండేది. రెండోది చైన్ ఆఫ్ కమాండ్ దెబ్బతింటాం. ఇప్పుడు అదేదో రాస్తున్నారు, ఇది ఎంతవరకు నిజమనేది నేను ఒప్పుకోలే. ఎందుకంటే ఆంధ్రాలో ఏ లెవెల్కి వెళ్ళిపోయిందంటే మీడియా ఆల్సో రెండుగా చీలిపోయింది. మీడియా కూడా ఏ స్థాయికి వెళ్ళిందంటే వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన ఆఫీసర్స్ను బ్యాకప్ చేసుకునే స్థాయికి వెళ్ళిపోయింది. సో ఎస్పీ మాటకు విలువ లేదంటున్నారు. అయి ఉండొచ్చు, పాసిబుల్. అది అయిందా లేదా అనేది నాకు లేదు. పైనుంచి నీకు సపోర్ట్ లేకపోతే ఎస్పీ చేయగలిగింది కూడా ఏముండదు. డివైఎస్పీ ఎస్పీని కేర్ చేయడు. మూమెంట్ ఈయన మాటకు అక్కడ విలువ లేదంటే లోకల్ ఇన్స్పెక్టర్ కూడా కేర్ చేయరు. అటువంటి సిస్టమ్ను దాన్ని తెచ్చేసుకున్నాం. చైన్ ఆఫ్ కమాండ్ బ్రేక్ అయిపోయినట్టు. ఎక్కడైతే ఈ ఇచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవి ఒక హైరార్కీలో పోకుండా పైనుంచి ఎవడో చెప్పేయటం, దానికి అనుగుణంగా ఇన్స్పెక్టర్ చేయటం. ఇన్స్పెక్టర్ ఎస్పీ నుంచి కాదు, వాడికి ఇన్స్ట్రక్షను డీజీపీ నుంచో అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ నుంచో వస్తుంది. అంత ఇది ఎంత బాగా వ్యవస్థీకృతం అయిపోయిందంటే నువ్వు అడిషనల్ డీజీపీని మార్చినా ఆ సిస్టమ్ అట్లాగే కొనసాగుతున్నది. ఇది బ్రేక్ చేయాలంటే నువ్వు ఆ రోజే తీసుకొని ఉండాల్సింది. 3 నెలల క్రితమే తీసుకొని నో నాన్ సెన్స్ అన్నది స్పెసిఫిక్గా చెప్పగలిగితే ఇంత దాకా వచ్చి ఉండేది కాదు. ఇంత దాకా వచ్చినప్పుడు ఇటు సిట్టేస్తామంటే ఇప్పుడు అంతా అయిపోయా. చేయాల్సిన దాష్టికం, దౌర్జన్యాలు అన్నీ అయిపోయినాయి. ఎప్పుడైనా అడ్వాంటేజ్ ప్రభుత్వంలో ఉన్నవాడికే ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్నవాడే దాష్టికం చేస్తారు. అదర్ సైడ్ వాడు ఎప్పుడైనా కానీ వాళ్ళ దీంట్లోనే ఉన్నాయి. ఇక్కడ మైనింగ్ ఇంట్రెస్టు, ఇసుక ఇంట్రెస్ట్లు, లిక్కర్ ఇంట్రెస్ట్లు, పొలిటికల్ ఇంట్రెస్ట్లు వాటి మధ్య ఏమనాలి, ఇవన్నీ ఒక చోట కంబైన్ అయిపోయినాయి. వాటి ప్రొటెక్షన్ కోసంగా ఆఫీసర్లు, అంతే. ఆఫీసర్లు అడ్మినిస్ట్రేషన్ కోసం కాదు, ఈ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడం కోసంగా అధికారులు అన్న రకంగా అయింది. దానికి అనుగుణంగా ఉన్నటువంటి అధికారులను, వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళను, మనవాడైతే మన మాట వింటాడనే పద్ధతిలో ఈ అడ్మినిస్ట్రేషన్ జరిగినంత కాలం ఈ విధానం ఇట్లాగే ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఈరోజు ఆంధ్రాలో జరిగినటువంటి పరిస్థితి హెల్ప్లెస్నెస్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ను ఎక్స్పోజ్ చేసింది. ఆ మాట అంటా నేను. ఇది నేను డీజీపీని తప్పట్టను, సిఎస్ని తప్పట్టను. టోటల్గా ఫెయిల్యూర్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ యొక్క నిస్సహాయతను తెలియజేసే రకంగా జరిగింది. ఒకటండి, అడ్మినిస్ట్రేషన్లో పైనుంచి సిగ్నల్ సరిగ్గా ఉంటే కింద ఎవడు తోకాడించడు. పైనుంచి సిగ్నల్ సరిగ్గా లేనంత వరకు ప్రతివాడు మొనగాడే. ఈరోజు ఆంధ్రాలో జరిగిన పరిస్థితి ఎగ్జాక్ట్లీ అది. మనం ఒకప్పుడు ఇలాంటి దుస్థితి బీహార్లో ఉండేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డివైడ్ అయిపోయిన తర్వాత ఏ ఆల్ఫాబెట్ ముందుగా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇట్లాంటి ఘోరమైన పరిస్థితికి వచ్చి అందరూ వేలి ఎత్తి చూపించడానికి అరాచకానికి పరాకాష్ఠ ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నెన్స్ అనేది మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది. అంటే తెలంగాణలో కూడా ఏం పెద్ద బాగాలేదు. తెలంగాణలో ఇంకో రకంగా పోయింది. అదంతా ఫోన్ ట్యాపింగ్ మీదకి పోయింది. ఫోన్ ట్యాపింగ్స్ అక్కడ కూడా ఎగైన్ సేమ్ థింగ్. ఏది కమ్యూనిటీ బేస్డ్, మనవాడు వాళ్ళని సరైన పోస్టులో పెట్టుకోవాలి, వాళ్ళని ఉపయోగించుకొని మిగిలిన వాళ్ళని హరాస్ చేయాలి. అక్కడ అదే జరుగుతుంది, ఇక్కడ అదే జరుగుతుంది. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్లో జరిగింది, అక్కడేమో యాక్చువల్ వైలెన్స్ కింద రిజల్ట్ అయింది. అధికారులలో నిబద్ధత పెరగాలి. ఇదివరకు ఒక అధికారిని చూస్తే 2 చేతులు ఎత్తి దండం పెట్టే పరిస్థితి ఉండేది. ఎందుకంటే వాళ్ళు నిజాయితీగా ఉండి, నిబద్ధతగా ఉండి, వర్క్ టు రూల్ అనే బేసిస్ మీద చేసేవాళ్ళు. ఈ రోజుల్లో మరి
అందరిలోనూ అది చాలా లోపిస్తోంది. బట్ ఎందువలన వీళ్ళు ఇలా అయిపోతున్నారు? ఏదైనా మనం ఇదివరకు కూడా కేసులు కొన్ని చూసాం. కొంతమంది అధికారులని ఇలా చేయకపోతే ఏదో మారుమూల పోస్టులకి పోస్ట్ చేసేసి వాళ్ళని సైడ్ లైన్ చేసి, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే చూసాం, వాళ్ళకి కావాల్సిన వాళ్ళని తెచ్చుకుని చేస్తూ ఉండేవారు. దీనికి నేను అనుకోవడం, అన్లెస్ ఒక సునామీ లాంటి ఒక మార్పు తీసుకురాకపోతే తప్ప మరి రాష్ట్రం ఎటుపోతుందో తెలియదు. రాష్ట్రాలు 2-3 రాష్ట్రాలు అయితే దేశం పరిస్థితి కూడా అధోగతి పాలవుతుంది. సో మంచి రోజులు రావాలని చెప్పి మనం ఆ భగవంతుని వేడుకుందాం. మంచి విషయాలు చెప్పి మంచి రోజులు ఆంధ్రాలో రావాలి అంటే 3వ ప్రత్యామ్నాయం రావాలి. అది నేను మొదటి నుంచి కూడా చెప్తూ ఉన్నాను. ఎందుకనంటే ఇవి ఎట్లా, ఈ 2 పార్టీలు ఎట్లా జరిగాయంటే ఇవి ఒక కుటుంబం, వారసత్వం, కులం, ఈ 3 మిళితమైపోయినాయి. సో ఈ ఈ ఈ ఈ ట్రెండ్స్ అక్కడ ఆగిపోవటం లేదు. ఆ అధికార దీంట్లో కూడా వచ్చేస్తున్నాయి. ఈ పార్టీ వస్తే వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరికీ ఇంపార్టెంట్ పోస్టు, ఆ పార్టీ వస్తే వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళకందరికీ ఇంపార్టెంట్, మిగిలిన వాళ్ళు ఇర్రెలవెంట్ అయిపోతున్నారు. ఇటువంటి హైలీ పోలరైజ్డ్ కమ్యూనల్ పాలిటిక్స్ ఆంధ్రాలో ఈరోజు ప్లే చేస్తున్నాయి. ఈ 2 పవర్ఫుల్ బలవంతమైన కులపరమైన పార్టీలకు చరమగీతం పాడనంత వరకు ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు వచ్చినప్పుడు ఇట్లాగే జరుగుతుంది, వాళ్ళు వచ్చినప్పుడు అట్లాగే జరుగుతుంది. దీని నుంచి బయటపడాలంటే ఆంధ్ర ఓటర్లు 3వ ప్రత్యామ్నాయాన్ని ఎత్తుక్కోవాలి, సమర్థించాలి, సపోర్ట్ చేయాలి. అన్నీ అంటే చిన్న మాట, 3వ ప్రత్యామ్నాయం వచ్చినా ఈ చేసిన పాపాలను ప్రక్షాళన చేయాలంటే అదో పెద్ద హెర్క్యులన్ టాస్కే. రావాలని ప్రయత్నిద్దాం. దానికి ఏదో ఇప్పుడు దేనికైనా ఒక 1 టైం సెటిల్మెంట్ అని చెప్పి బ్యాంకులు వీళ్ళు వాళ్ళంతా చేసినట్టు ఆంధ్రప్రదేశ్ కూడాను బయట పడేయాలంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక విధమైనటువంటి ప్రత్యేక నిధి ఇచ్చి, మీరు చెప్పినట్టు 3వ ప్రత్యామ్నాయం వచ్చి వాళ్ళు కూడా చాలా చక్కగా పరిపాలించగలిగితే ఐ థింక్ ఒక 10 ఏళ్లలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మళ్ళీ పైకి. ఎందుకంటే అక్కడ ఉండే వనరులు, అంత పెద్ద కోస్ట్ లైన్ ఉంది, ప్రజలందరూ కష్టపడేవాళ్ళు. అట్లాంటి దాన్ని మనము నిస్సారం చేశాం. సో దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మీరు చెప్పిన మార్పు అనేది రావాలి. లెట్ us hope for the best. Thank you.